రాష్ట్రంలో 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ స్థానానికి నామినేషన్ల గడువు ముగిసింది. 3 సెగ్మెంట్లకు 140 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. కరీంనగర్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీకి కలిపి మొత్తం 117 నామినేషన్లు వచ్చాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 23 మంది నామినేషన్ వేశారు. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఇక 13 వరకు ఉపసంహరణకు గడువిచ్చింది ఈసీ. 27న పోలింగ్ జరగనుంది. కరీంనగర్లో చివరి రోజు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు అభ్యర్థులు. ఇవాళ ఒక్కరోజే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 51 నామినేషన్లు దాఖలయ్యాయి. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి మరో 8 మంది నామినేషన్ వేశారు. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఇక కరీంనగర్లో నామినేషన్లపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. ప్రతినిధిగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం జరుగుతున్న ఎన్నికల్లో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో నామినేషన్లు ఈసారి దాఖలయ్యాయని చెప్పుకోవచ్చు. నిజానికి శాసనసభకు పోటీ చేసే స్థాయిలో ఈసారి అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీ చేశారు. మొన్న శుక్రవారం ఈ నెల 3న నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా మొన్న శుక్రవారం వరకు కంటిన్యూగా నామినేషన్లు స్వీకరించారు. మధ్యలో శని, ఆదివారాలు హాలిడేస్ వచ్చినాయి. ఈరోజు చివరి రోజు. అయితే శుక్రవారం వరకు నామినేషన్ల పరిశీలన కనుక పరిశీలిస్తే అప్పటి వరకు 49 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు, తర్వాత 9 మంది టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు మనకు నామినేషన్లు వేశారు. ఈరోజు చివరి రోజు అభ్యర్థుల సంఖ్య కరెక్ట్గా తెలియకపోయినా నామినేషన్ల సంఖ్య అంటే సెట్ల సంఖ్య ప్రకారం చూస్తే ఈరోజు ఒక్కరోజే 51 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నామినేషన్లు దాఖలు కాగా మరో 8 టీచర్ ఎమ్మెల్సీకి నామినేషన్లు దాఖలయ్యాయి. ఓవరాల్గా దాదాపు 100కు పైగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి, తర్వాత 17 నుంచి 19 దాకా టీచర్ ఎమ్మెల్సీకి నామినేషన్లు వచ్చాయి. అయితే ఈ నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ రేపు సాగబోతుంది. ఎల్లుండి కొంత గ్యాప్ ఇస్తారు. తర్వాత 13న ఉపసంహరణకు గడువిస్తారు. ఉపసంహరణ తర్వాత మనకు ఆ నెక్స్ట్ డే మళ్ళీ అభ్యర్థుల ఫైనల్ లిస్టు మనకు ప్రకటించబోతున్నారు. ఇక ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి, తర్వాత టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీగా ఉన్న రఘోత్తమ్ రెడ్డిల పదవీ కాలం మార్చి 5తో ముగియబోతుంది. దానికంటే ముందు ఒక 2 రోజుల ముందే మనకు ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఈ నెల 27న ఎన్నికలు జరిగితే మార్చి 3న ఫలితాలు రాబోతున్నాయి. మార్చి 5న లాస్ట్ ఇయర్ ఎట్లయితే ఉందో ఈసారి కూడా మళ్ళీ ఆ రోజు నుంచి కొత్త ఎమ్మెల్సీ, కొత్త టీచర్ ఎమ్మెల్సీ, కొత్త గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చట్టసభలో అడుగుపెట్టబోతున్నారు. అయితే కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా 2 పార్టీల అభ్యర్థులు మాత్రమే ఈసారి అఫీషియల్గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి తమ అభ్యర్థులను ప్రకటించాయి. చాలామంది డాక్టర్లు, లాయర్లు, తర్వాత చదువుకున్న మేధావులు, తర్వాత స్వచ్ఛంద సంఘాల వాళ్ళు, తర్వాత స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. చాలా ఇష్యూస్ని రేజ్ చేస్తూ ఈసారి పోటీ చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి గెలిచిన తర్వాత శాసన మండలిలో, తర్వాత విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున, పట్టభద్రుల తరపున, తర్వాత ఉద్యోగుల హక్కుల మీద పోరాటం చేయాల్సి ఉంటుంది. వాళ్ళకు సంబంధించిన హక్కుల గురించి శాసన మండలిలో తన వాణిని వినిపించాల్సి ఉంటుంది. ఆ దిశగా చాలామంది తమను గెలిపిస్తే ఇట్లాంటి సామాజిక వర్గాలకు, తర్వాత గ్రాడ్యుయేట్లకు కావచ్చు, తర్వాత టీచర్లకు కావచ్చు, తర్వాత వీళ్ళందరికీ ఒక గొంతుగా ఉంటాం, వాళ్ళ సమస్యలను ప్రస్తావిస్తామని చెప్పి ఓట్లు అడుగుతూ కూడా ప్రచారం చేశారు. మనకు ముఖ్యంగా కరీంనగర్, మెదక్, తర్వాత నిజామాబాదు, తర్వాత ఇంకొకటి ఆదిలాబాద్, ఈ 4 జిల్లాల్లో కూడా మనకు 3,49,000 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. ఈ 3,49,000లో దాదాపు 2.5 నుంచి 3 లక్షల దాకా ఓట్లు పోలవుతాయని అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా అభ్యర్థులంతా ప్రతి చోట గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరిని కలిసి ఓట్లు అడిగే విధంగా ప్రణాళిక చేసుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి లాంటి వాళ్ళు అయితే ఇప్పటికే 1-to-1 కలిసి ప్రచారాలు చేశారు. ఇక ఈరోజు నామినేషన్లు ముగిసినాయి కాబట్టి రేపటి నుంచి వెళ్ళి మనకు 25వ తేదీ వరకు, 25వ తేదీ సాయంత్రం వరకు కూడా వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నెల 25 సాయంత్రం వరకు కూడా వాళ్ళు మళ్ళీ 2వ దఫలో ఒక్కొక్క అభ్యర్థిని కలిసి తమకు ఓటు వేయాలని చెప్పి అభ్యర్థించబోతున్నారు. ఇక టీచర్ కమ్యూనిటీ నుంచి దాదాపు 28,000 పైచిలకు అభ్యర్థులు, 28,000 పైచిలకు టీచర్ ఓటర్లు కూడా తమ ఓటకు నమోదు చేసుకున్నారు. ఈ టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు కూడా వీళ్ళందరినీ కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈసారి రంగంలోకి దిగిన వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు, తర్వాత కార్పొరేట్ విద్యాసంస్థల నుంచి పోటీ చేయడం కూడా ఒక గమనార్హం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు లేని విధంగా ఒక ఎమ్మెల్యేకు ఎట్లాంటి పోటీ ఉంటుందో ఈసారి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి కూడా చాలామంది బరిలోకి వచ్చారు. వాళ్ళందరూ కూడా నామినేషన్ వేశారు. ఇప్పటికే మనకు ఈరోజు సాయంత్రం వరకు ఇంకా అఫీషియల్ లెక్క రాకపోయినా అందిన సమాచారం ప్రకారం 100కు పైగా నామినేషన్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి దాఖలైతే దాదాపు 17 పైగా టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన నామినేషన్లు దాఖలైనాయి. వీళ్ళంతా రేపంచెల్లి ప్రచారాల్లో మరొకసారి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మరొకసారి 1-to-1 కలిసి తమను గెలిపించాలని అభ్యర్థించబోతున్నారు. ఓవరాల్గా ఫ్లెక్సీలు కావచ్చు, హోర్డింగ్లు కావచ్చు ఈసారి పెద్ద ఎత్తున ఖర్చు కూడా చేశారు. మనకు ఎమ్మెల్యే అభ్యర్థికి అయితే
ఖర్చుకు ఎన్నికల కమిషన్ నిబంధన ఉంటుంది, కానీ ఎమ్మెల్సీకి అట్లాంటి నిబంధన ఉన్నట్టుగా మనకు ఎక్కడ కనిపించడం లేదు. దీంతో పెద్ద ఎత్తున ఖర్చులు చేస్తూ అన్ని విధాలుగా కూడా వాళ్ళ హామీల ద్వారా కావచ్చు, తర్వాత డబ్బుల రూపేణ కావచ్చు, కానుకల రూపంలో కావచ్చు, ప్రలోభ పెట్టి ప్రచారాలు చేసుకునేందుకు కూడా అవకాశం ఉందన్న ప్రచారం సాగుతుంది. ఈ దిశగా అన్ని పార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాకపోతే మనం ముందే చెప్పుకున్నట్టుగా బీఆర్ఎస్ మాత్రం ఈసారి రంగంలోకి లేదు. దీంతో బీఆర్ఎస్కు గతంలో ఓట్లేసిన వాళ్ళ ఓటర్లంతా కూడా ఏ అభ్యర్థి వైపు మొగ్గుతారనేది కూడా ఒక ఆసక్తికరంగా ఉంది. మొత్తంగా అన్ని అసెంబ్లీ ఎన్నికలు తలపించే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే సాగుతాయని మనం ఊహించవచ్చు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.